రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా, ఉదయము నుంచి ఈ రాత్రి కాలము, ఈ క్షణము వరకు కూడా మా అందరికీ మీరు తోడై ఉన్నారు నాయన. అవునయ్యా, మనుషుల వలన కాదు, ధనము వలన కాదు, మా జ్ఞానము వలన కాదు నాయన, కేవలం మీ కృపను బట్టే మేము సజీవులంగా ఈ రాత్రిన ఈ విధంగా ఉన్నాము తండ్రి. ప్రమాదాలు, అపాయాలు మమ్మల్ని ఏమీ చేయకుండా కాపాడారు అయా. మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు, పనులను ఆశీర్వదించారు, ప్రయత్నాల్లో మీరు తోడై ఉన్నారు అయ్యా. ఈ రాత్రి సమయమందు కుటుంబం అందరం సంతోషముగా ఆనందించి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని అని యోబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం ద్వారా నాయన మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా, మొర్రపెట్టినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, వారు ఏ ప్రతికూలతల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఎటువంటి సహాయము వారికి లేకపోయినా మీరు వారిని విడిపిస్తారు అని, రక్షిస్తారు అని, కాపాడగలరు అని నాయన ఈ రాత్రి కాలంలో తెలియపరుస్తున్నారు. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రిన కన్నీటి వ్యధతో, భయంకరమైనటువంటి రోదనతో, ఎవరికి చెప్పుకోలేని హృదయ వేదనతో ప్రార్థిస్తూ మొరపెడుతున్నారో వారందరికీ మీ సహాయమును ఈ రాత్రిన దయచేయండి అయ్యా. ఈ ప్రార్థన యందు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున మీ దైవజనునిగా మొరబెడుతుండగా మీ సహాయము వారందరికీ దయచేయండి నాయన. అనారోగ్యముతో ఉన్నారయ్యా, వ్యాధులు వారిని కబలించి వేస్తూ ఉన్నాయి, బలహీనతలు వారిలో ఎటువంటి ఆశ లేకుండా చేస్తున్నాయి, జీవితం అంటేనే తండ్రి నిరాశలో కొనసాగే స్థితిలో వారున్నారు అయ్యా. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాము. మంచి ఆరోగ్యము దయచేయండి, సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి నాయన. అయ్యా, ఎంతమంది బిడ్డల అవయవాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయో ప్రతి అవయవమును ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి నాయన. గర్భఫలము లేని ప్రతి ఒక్కరిని ఈ రాత్రిన మీరు దర్శించి మూసుకుపోయినటువంటి ఆ గర్భము తెరవబడి సంతానము ఇప్పుడే పొందుకునే భాగ్యము దయచేయండి. డిప్రెషన్లో ఎవరు లేకుండా కృప చూపించండి. చేస్తున్న ప్రతి పనిలో విజయాన్ని బిడ్డలకు దయచేయండి నాయనా. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వారు చేస్తున్న ఏ పని అయినప్పటికీ దానిలో ఆశీర్వాదాలు మీరు కుమ్మరించండి. అప్పు లేకుండా, ఆర్థిక కష్టము లేకుండా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. తలగానే వారిని ఉంచుతానన్నారు, ఆ విధంగానే వారిని మార్చండి ప్రభువా. కుటుంబంలో గొడవలు లేకుండా సమాధానకరమైన కుటుంబాన్ని దయచేయండి అయ్యా. ఒకరంటే ఒకరికి విద్వేషము కలిగి ఉంటుండగా ఆ విద్వేషాలను తొలగించి ప్రేమతో వారిని నింపండి. తల్లిదండ్రులకు లోబడే హృదయము యవన బిడ్డలకు దయచేయండి అయ్యా. భార్య భర్తల మధ్య ప్రేమను వృద్ధి దయచేయండి నాయన. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడిపించండి తండ్రి ప్రభువా. ప్రతి కుటుంబము కూడా సమాధానకరమైన కుటుంబముగా మార్చబడునుగాక. ఎస్ లార్డ్. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి.
ఆయన వివాహముల విషయంలో కృప చూపించండి అయా. గృహాలు కడుతున్నారు, సహాయము దయచేయండి నాయన. ఎంతో మంది బిడ్డలు వివిధ దేశాలు వెళుతున్నారు, వీసా ఇమిగ్రేషన్స్ ఆ ఇంటర్వ్యూస్లో మీరే తోడై ఉండండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, వారికి ఏ సమస్య హాని జరగకుండా కాపాడండి నాయన. నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా, రక్షణ వారికి దయచేయండి తండ్రి నాయన. మా భారతదేశాన్ని ప్రజలను దీవించండి. బోర్డర్స్లో సైనికులు ఉంటున్నారు, వారందరినీ ఆశీర్వదించండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, వాటి నుంచి విడిపించబడుటకు కృప దయచేయండి నాయన. అదేవిధంగా మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసును అనుగ్రహించమని ఈ రాత్రి యందు మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. మీ దేవదూతల కంచె మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. నిద్రలేమి, పీడకలల సమస్యలు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి భయాలు ఏ బిడ్డను ఆవరించకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఏ సమస్యలు ఈ రాత్రిన రాకుండా ప్రతి ఒక్కరికి కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.